పారామెడికల్, బీపీటీ, అగ్రికల్చర్ కోర్సులు అంటూ విశాఖలో విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్న సన్ కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు సన్ కాలేజ్ యాజమాన్యం చేస్తున్న అరాచకాలను ఫిర్యాదు రూపంలో కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చింది. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తమ నుంచి లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేసి క్లాసులు నిర్వహించడం లేదని వాపోయారు. అసలు సన్ కాలేజ్ కు గుర్తింపు కూడా లేదని, అనధికారికంగా నడుపుతూ తప్పుడు ధ్రువపత్రాలతో తమను నమ్మించి మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ మేము నా పేరు ప్రియాంక. మేము సన్ కాలేజ్లో ఫిజియోథెరపీ చేస్తున్నాము. మేము కౌన్సిలింగ్ ద్వారా ఈ కాలేజ్లో జాయిన్ అయ్యాం. ఫిబ్రవరిలో జాయిన్ అయ్యాం. ఆల్మోస్ట్ 11 months అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా కాలేజ్లో ప్రిన్సిపల్ లేరు. మా బ్రాంచ్కి ప్రిన్సిపల్ లేరు. కరెక్ట్గా క్లాసెస్ అవ్వలేదు. కేజీహెచ్కి మేము జాయిన్ అయినప్పుడు ఒకలా చెప్పారు, ఇప్పుడు ఒకలా చెప్పారు. 6 months కేజీహెచ్ తీసుకెళ్తామన్నారు, ఇక్కడ క్లాసెస్ అవుతాయి అన్నారు. అలా ఏం జరగలేదు. ఓన్లీ వన్ వీక్ ప్రాక్టికల్స్ కోసం మమ్మల్ని తీసుకెళ్లారు. అక్కడ కూడా ఇల్లీగల్గా తీసుకెళ్లారు. వీళ్ళు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ల్యాబ్ అని కానీ ఏమీ లేదు. మాకు ఎంబీబీఎస్ చదివి వాళ్ళు చేసి వచ్చి ప్రొఫెసర్స్ మాకు చెప్పాలి, వాళ్ళు చెప్పట్లేదు. వీళ్ళు ఇల్లీగల్గా నడుపుతున్నారు. ఆ ఫేక్ అని మాకు తెలిసింది. అఫిలియేషన్ అయ్యిందో లేదో కూడా మాకు తెలియట్లేదు. మేము సన్ రైజ్ అన్ని చెక్ చేస్తే రాజస్థాన్లో సన్ రైజ్ అనే కాలేజ్ ఉంది. అది అగ్రికల్చర్ వాళ్ళకి ఎవరికైనా సరే ఫేక్ సర్టిఫికేట్స్ ఇస్తున్నాయని చెప్పేసి వాళ్ళని బ్యాన్ చేశారు. అక్కడ రాజస్థాన్ గవర్నమెంట్ బ్యాన్ చేశారు. ఆ సర్టిఫికేట్స్ పేరు మీద మాకు ఇప్పిస్తామని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్కి చెప్పారు. ఎలా అంటే ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు అక్కడికి వెళ్ళి రాస్తే టైం పడుతుంది, మేము ఇక్కడ డబ్బులు ఇచ్చి మేము రాయిస్తామని చెప్పేసి ఎక్స్ట్రా 50,000 తీసుకొని వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఎగ్జామ్ రాయించారు. అక్కడ కాలేజ్ బ్యాన్లో ఉంది. ఆ పేరు మీదుగా వీళ్ళు కాలేజ్ నడుపుతున్నారు. ఎక్స్ట్రా మేము కడుతున్న యూనివర్సిటీ ఫీజు కాకుండా ఎక్స్ట్రా అమౌంట్ 30,000 ఎక్స్ట్రా కడుతున్నాం వీళ్ళకి. బిల్డింగ్ ఫండ్ అని చెప్పేసి 50,000 మాకు అడ్మిషన్ ఫీజుతో తీసుకున్నారు. మాకు తీసుకోవాల్సిన ఫీజు కన్నా ఎక్కువ ఫీజు తీసుకుంటున్నారు. ఉన్న కాలేజ్ అయితే రేకుల షెడ్లో ఉంటుంది మా కాలేజ్. అందులోనే పారామెడికల్, అగ్రికల్చర్ అని, బీపీటీ అని ప్రాపర్గా ఒక కాలేజ్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ ఫ్యాకల్టీ లేదు. కాలేజ్ ఏమో సరిగ్గా ఉండదు. ఇంకా చెప్పాలంటే ఇలీగల్గా వీళ్ళు నడుపుతున్నారు కాలేజ్. అక్కడ ఉందని కూడా, మా కోర్స్ ఉందని కూడా అక్కడ ఉన్న పక్క అపార్ట్మెంట్స్ కూడా తెలియదు మేము ఉన్నామని వాళ్ళకి. మా డిమాండ్ ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా చేసినందుకు వేరే కాలేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. మా సర్టిఫికేట్స్ ఇప్పించి వేరే కాలేజ్కి ప్రతి ఒక్కరికి కాలేజ్లో ఉన్నారు. కలెక్టర్ గారికి కూడా మేము అదే చెప్పాము. అది ఫేక్ అని ప్రూవ్ అయితే మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తామని కలెక్టర్ గారు కూడా చెప్పారు మాతోటి.